ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాయు అంటే మా అమ్మ గాయత్రీదేవి అపురూపంగా చూసుకున్న మేలుజాతి గుర్రం. ఇరవై 22 సంవత్సరాల క్రితం ఇదే నెలలో అది అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏమైంది బ్రో? వివరాలు తెలియవు. కేసు పెట్టాలనుకున్నారు కానీ ఎస్టేట్స్ గురించి ప్రపంచం మొత్తానికి ఆసక్తి పెరగడం అమ్మకి ఇష్టం లేదు. అది సరే బాబుగారు, గుర్రం పేరుతో ఈ ఉత్తరం రాసింది ఎవరై ఉంటారు? నాకు తెలీదు. చేతిరాతను బట్టి తెలుసుకోలేమా? ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. తిలోత్తమమ్మకే రాశారని అర్థమవుతుంది. కానీ గుర్రాన్ని నిన్ను కన్నతల్లి ప్రేమించినప్పుడు అదే గుర్రం ఈవిడెందుకు శత్రువుగా భావిస్తుంది? ఓయ్ డమ్మక్క, ఆ గుర్రమే శత్రువయ్యి మాకు లెటర్ రాసినట్టు చెప్తావేంటి నువ్వు? అరే, వాయువు పేరుతో ఎవరో రాసి మా మమ్మీని బెదరగొట్టాలని చూస్తున్నారు. బ్రో, గాయత్రి ఎస్టేట్స్, గుర్రపు కొండ, పోలిమేరను ఆనుకొని ఉన్నాయి. కొరియర్ కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బ్రో? ఎస్టేట్స్ చూసుకునే వాచ్మెన్స్ తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళు కూడా వయసు మీద పడ్డవారే. గుర్రం కాళ్ళున్న బొమ్మని ఎందుకు పంపించారు? అర్థం కావడం లేదే. గుర్రం తన్నినట్టు ఒకసారి అనిపించింది, ఇంకోసారి విశాలాక్షి కాళ్ళకి బదులు గుర్రం కాళ్ళు కనిపించి నా గుండెల మీద తన్నడం జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.